సో కోడ్9 లో ఏ విధంగా స్కిల్ 90 days ఉండే అవకాశం ఉంటుంది అంటారు? మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఇక్కడ స్కిల్స్ అన్నది ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే కాదండి. సబ్జెక్ట్ తో పాటు వీళ్ళకి కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఇది రిక్రూట్మెంట్ టీం నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మాకు. ఈ పాయింట్ లో లాగ్ అవుతున్నారు. వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది బట్ ఇది కూడా కావాలి దాంతో పాటు అని అడుగుతున్నారు. సో ఈ పాయింట్ లో కూడా కోడ్9 ఒక స్టెప్ ముందు ఉండాలి అన్న ఆలోచనతో మేము ఇవి కూడా స్టార్ట్ చేసాం. ఇవి వాళ్ళు పే చేసుకునే ఫీజు కి సంబంధం లేకుండా ఇవి నేర్పిస్తున్నాం. కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అన్నది మనం మాట్లాడుతున్నాం. ఇవి కూడా వాళ్ళు యాడ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవాలి. చాలా మంది ఎలా ఉన్నారంటే స్టూడెంట్స్, మాకు అవి వచ్చినాయే కదా, ఇక్కడ క్లాస్ అటెండ్ అయ్యి మేము నేర్చుకోవాలా, ఇజ్ ఇట్ నెసెసరీ, మాకు అవసరం లేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అది కనుక మనం తీసేసి ఉన్న ప్రతి దాన్ని యూజ్ చేసుకుంటే కోడ్9 లో ఆ స్కిల్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అది పెంచుకుంటే వాళ్ళు ఈజీగా క్రాక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అన్ని చోట్ల ఈ స్కిల్స్ దొరకవండి, కోడ్9 లో మాత్రమే దొరుకుతాయి. ఆ దొరికిన దాన్ని యూజ్ చేసుకోగలగాలి. మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్.